దేవుని గురించిన అనుభవ జ్ఞానమును మీరు సంపాదించాలి. నా ప్రభు ఎలాంటి వాడో నాకు తెలుసు అని చెప్పగలగాలి. ఓ నా ప్రభు ప్రేమ ఎలాంటిదో నాకు తెలుసు అని చెప్పగలగాలి. ఆయన మంచితనం ఎలాంటిదో నాకు తెలుసు అని చెప్పగలగాలి. ఆయన ఎంత కృపగలిగిన వాడో నాకు తెలుసు అని చెప్పగలగాలి. ఆయన శక్తి ఎటువంటిదో నాకు తెలుసు అని గుండెల మీద చేతులు పెట్టుకొని అనుభవించినట్టుగా చెప్పగలగాలి. అపోస్తలుడైన పౌలు దేవుణ్ణి బాగా ఎరిగిన వ్యక్తి. బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళలో అపోస్తలుడైన పౌలు మేబీ టాప్ పొజిషన్లో ఉంటాడేమో. అతను అంటున్నాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. మీరు చెప్పగలగాలి, ఓ నా ప్రభు ఎలాంటి వాడో నాకు తెలుసు అని చెప్పగలగాలి. ఇబ్బందుల మధ్యలో, కష్ట నష్టాల మధ్యలో, అవమానం మధ్యలో, ప్రభువా నువ్వేంటో నాకు తెలుసు ప్రభు అని చెప్పగలగాలి. అవిశ్వాసి కావచ్చు, నామకార్థ క్రైస్తవుడు ఏమంటాడు తెలుసా అండి? అన్నీ వదిలేసి వచ్చిన నేను యేసు ప్రభు దగ్గరికి, నాకు ఎందుకు వచ్చింది కష్టం అంటారు. కానీ ఆత్మీయంగా బలం కలిగిన వాడు ఏమంటాడంటే, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. అలా నువ్వు నిజంగా నీ దేవుడిని ఎరిగిన వాడవైతే ఆ చెరసాలను బద్దలు చేస్తాడు దేవుడు నీ కోసం. ఆయన ఎవరో నిజంగా ఎరిగి ఉండాలి, అనుభవపూర్వకంగా ఎరిగి ఉండాలి.